హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మనం చాలామంది అయితే ఫిషెస్ అయితే పట్టలేకపోతున్నాం అనుకోవచ్చు. కానీ ఈ టైప్ అయితే ఫిషెస్ అయితే మనం ఈ హుక్స్తో చాలా ఈజీ అయితే పడచ్చు అనమాట. తిలాపియా కానీ ఏమైనా కానీ. చూసారా, ప్లేస్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. కనిపెట్టని చూద్దాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 3 హుక్స్ అయితే వాడుతున్నాను. ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనం సింగర్ టైప్ కాదు, స్మాల్ అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇదిగోండి, మనకు తిలాపియా అయితే ఒకటి పడింది. నేనేం కెమెరా సెటప్ చేసుకోలేదు, అప్పుడే అయితే ఒకటి పడింది. జస్ట్ దీన్ని తీయడానికి చాలా అయితే కష్టపడ్డాను, ఎందుకంటే చేతిలో కెమెరా ఉంది. మళ్ళీ ఇది ఇచ్చింది అనుకో, దీనిపైన ఇంకా 2 హుక్స్ ఉన్నాయి, అవి గుచ్చుకుంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ఫిషెస్ పడట్లేదని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారా? అట్లా అయితే నేను చూపించినట్టయితే ఫిషింగ్ హుక్స్ ఎలా కట్టుకోవాలో మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను, దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. దీని గురించి కొన్ని కంప్లీట్ డీప్ వీడియో అయితే ఒకరోజు అయితే చేస్తాను. అంటే ఈ నీళ్ళలో వేసిన తర్వాత ఇది ఎంతసేపు ఉంటుంది, గుచ్చా హుక్స్ ఫేడర్ ఆర్ సింగ్ సికార్ వీటిలన్నిటితో పోల్చుకుంటే ఇది ఎంతసేపు ఉంటుంది చూద్దాం. వీటి గురించి కూడా వీడియో అయితే చేసి చూపిస్తాను మీ అందరి కోసం. మీరు కూడా తెలుసుకోవాలి కదా ఎంతసేపు ఉంటుందని. ఓకే, చూసారా, తిలాపియా అయితే మనకైతే పడింది అనమాట. మనం వీటితోనే తిలాపియానే కాదు, చాలా రకాలైతే ఫిషెస్ పట్టచ్చు. ఎర్త్ మాంసంతో కూడా ఫిషింగ్ చేయొచ్చు. దీన్ని చాలా అయితే బాగుంటుంది. మీకు ఒకటే శాంపుల్ చూపిస్తాను ఎలా పట్టాను ఏంటనేది. మనం తాడైతే వేసుకొని చేతితో పట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేతితోనే బెస్ట్ పక్కన పెట్టడం కన్నా. మనకి ఎప్పుడైతే కంటిన్యూస్గా బీటింగ్ జరుగుతుంటుంది, లోపల ఫిష్ అయితే తింటుందన్నమాట. మీరు చూస్తున్నారా, కనిపిస్తుంది చూడండి. లైన్ అనేది చాలా అయితే డౌన్ అయింది. అదిగోండి, డౌన్ అయింది, తిని వదిలేసింది. ఎప్పుడైతే తినేటప్పుడు టైట్ అవుతుంది, మళ్ళీ లూజ్ అవుతుంది వదిలేసేటప్పుడు. అట్లా ఎప్పుడైతే ఫుల్ టైట్ అవుతుందో అప్పుడు మాత్రం మనం చేత్తో కొట్టాల్సి ఉంటుంది. అప్పుడైతే మనకైతే పడిపోతుంది, వీడియోలో చూపించినట్టు. మనకిప్పుడు కూడా ఒక తిలాపియా అయితే పడింది అనమాట. అంటే పైలట్, దాని పేరు మామూలుగా అలాగే అంటారు, కానీ మన భాషల్లో ఏంటంటే పైలట్ అంటారు. అలాగే రకరకాల చేపలతో పిలుస్తుంటారు అనమాట, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒకలాగా. చూసారా, చాలా అయితే బాగా పనిచేస్తున్నాయి ఈ 3 హుక్స్. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చెప్పండి. చిన్న చిన్న హుక్స్ అయితే కట్ అయితే మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇవే 3 హుక్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.